ఓజిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవేల విజయశ్రీ అధ్యక్షత వహించారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా కావాలంటే కూడా మనం ఏరియా హాస్పిటల్ కానీ వాళ్ళకి ఇప్పుడు ఎన్సిడి కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే మనకి హార్ట్ అటాక్, క్యాన్సర్ ఇవన్నీ కూడా సంఘానికి 5 లక్షలు ఇస్తారు. అదే బ్యాంక్ నుంచి సీనియర్ సంఘానికి ఒక సంఘానికి 20 లక్షల రూపాయలు ఇస్తారు. అలాగే ఉన్నతి ఎస్సీ ఎస్టీ సంఘాలకైతే ఉన్నతి కింద ఒక సంఘానికి 5 లక్షల రూపాయల వరకు ఇస్తారు. ప్రతి ఒక్క ఇంతకు ముందు అయితే వాళ్ళు సంఘం ప్రభుత్వంలో జరిగింది. దయచేసి సచివాలయం కానీ ఐసిడిఎస్ మామూలుగా అంటే అంగన్వాడీ కేంద్రం కానీ అదేవిధంగా రైతు భరోసా కేంద్రం కానీ తర్వాత వచ్చి మామూలుగా ఉప కేంద్రం కానీ ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్లో ఉన్నాయి. దయచేసి ఈ విషయంలో ఒక చర్య తీసుకొని చిన్న చిన్న గ్రామాలు మామూలుగా మంచి అభివృద్ధిలో మంచి బిల్డింగ్స్ పెట్టుకొని బాగా ఉన్నారు. అయితే మా గ్రామం అంత పెద్దది. మండలాధికారులందరూ కూడా ముందుండాలి. ఇది మంచి వచ్చిన కన్సల్ట్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా మీరు రిపోర్ట్ చేసి కలెక్టర్ గారికి పంపిస్తే తర్వాత ఫార్వర్డ్ చేయాల్సిన పరిస్థితి ఏదైనా ఉంటే నేను చూసుకుంటానండి. మీరు ఇక్కడ అవైలబుల్ సైట్స్ ఏదైనా ఉంటే లేదా ఎంతమంది హౌస్ సైట్స్ కోసం చూస్తున్నారు దాన్ని బట్టి మీరు లిస్ట్ చేసుకుని ఎంతమంది ల్యాండ్ కావాల్సి వస్తుందో మీరు నాకు అప్డేట్ చేస్తే తర్వాత కలెక్టర్ దగ్గర నుంచి నేను ఫార్వర్డ్ హౌసింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఇంకా కూడా కొన్ని హౌసెస్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మండలంలో ఒకసారి సర్వే చేసి ప్రతి గ్రామానికి వెళ్ళి వీళ్ళు నాయకులు చెప్పినట్టు కొన్ని హౌసెస్ ఎప్పుడో కన్స్ట్రక్షన్ చేసింది ఉడుస్తున్నాయి, కొన్ని డ్యామేజ్డ్ హౌసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా చూసుకొని ఒకసారి మీరు లిస్ట్ అవుట్ చేసుకొని ఇంకా ఎంతమందికి హౌసెస్ అవసరం ఉందో అవన్నీ కూడా మీరు పెడితే తర్వాత ఎక్స్ట్రా హౌసెస్ శాంక్షన్స్ కూడా నేను మినిస్టర్ గారితో మాట్లాడి మనకు వ్యాక్సినేషన్స్ గురించి అలాగే సిపిఆర్ గురించి అలాగే స్క్రీనింగ్ గురించి కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి వాటన్నిటి గురించి కూడా చెప్పారు. కానీ అవన్నీ కూడా ప్రజలకు మీరు ఏవైతే ఇప్పుడు చూస్తే నేను చేయాల్సింది ఏదైనా అనుకుంటే తప్పకుండా చేస్తాను. ఆయన చెప్పినట్టు ఎక్కువగా హార్ట్ డిసీజెస్, హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సిపిఆర్ ట్రైనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా స్కూల్స్లో కానీ లేదా గ్రామాల్లో కూడా మనం అవేర్నెస్ తీసుకొచ్చి సిపిఆర్ గురించి చెప్తే దగ్గరగా వెంటనే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సిపిఆర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది ట్రైనింగ్ ఇవ్వడం కూడా చాలా మంచి విషయం. సో అది జనాల్లోకి తీసుకెళ్లవలసిందిగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోరుకుంటున్నాను. అలాగే మీరు చెప్పినట్టు ప్రతి ఇంటికి కూడా ఒక ఎంటర్ప్రైనర్ కావాలి. దానికి అనుకూలంగా మీరు లోన్స్ అందరికీ ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తే ఎక్కువ మంది లోన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. చిన్న చిన్నవి కానీ లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ పెట్టుకునేలాగా మీరు జనాల్లోకి తీసుకెళ్తే ఈ లోన్స్ బట్టి మనం ఇంత తీసుకోవచ్చు. ఎందుకంటే జిఎస్టీ కూడా ఇప్పుడు తగ్గింది కాబట్టి అది కూడా మీరు జనాల్లోకి తీసుకెళ్తే కొంచెం ఎక్కువ మంది కూడా లోన్స్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత నేను అనుకున్న నియోజకవర్గాన్ని గతంలో ఏం జరిగినా సరే ఇప్పటి నుంచి నేను వచ్చిన తర్వాత నుంచి డెవలప్మెంటే ధ్యేయంగా సూళ్ళూరుపేట నియోజకవర్గం ప్రతి మండలం కూడా డెవలప్ అవ్వడానికే నేను ప్రయత్నిస్తున్నాను. సో నేను కోరుకునేది అధికారుల్ని మీ డ్యూటీ మీరు ప్రాపర్గా చేసి అలాగే నాయకులతో కోఆర్డినేట్ చేసుకుంటే ఏదైనా ఇష్యూస్ మీ దగ్గర వరకు రాకపోయినా లోకల్ నాయకులకు చెప్తారు కాబట్టి కలుస్తూనే ఉంటారు. డెవలప్మెంట్ కోసం ఎక్కువ చెప్తూనే ఉంటారు కాబట్టి ఓజిలి మండలం డెవలప్ అవుతుంది. అలాగే ప్రతి నాయకుడు పనిచేసి గట్టిగా అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని అందరూ కలిసి పనిచేస్తేనే ఏదైనా డెవలప్మెంట్కి ముందుకెళ్ళచ్చు. ఒక మంచి పని చేయడానికి